ఇక కేంద్ర కేబినెట్ అమరావతికి వరాల జల్లు కురిపించింది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం భారీగా నిధులు కేటాయించింది. అమరావతిలో 5.35 ఎకరాల్లో 1,299 కోట్లతో CGO కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాసాల కోసం 1,235 కోట్లు కేటాయించింది. ఒకే కాంప్లెక్స్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సెంట్రల్ సెక్రటేరియట్ కోసం 2018 నుంచే ప్రయత్నించామని, 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో ప్రాజెక్టు వెనకపడిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనేది ఒక కళల రాజధానిగా, ఒక చరిత్రలో నిలబడే రాజధానిగా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి కళ. అందులో భాగంగా కొన్ని ముఖ్యమైనవి తీసుకున్నాం. అనేక మంచి సంస్థలన్నీ ఒక చాటు వచ్చినప్పుడు మాత్రమే అమరావతి ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఈ సెంట్రల్ సెక్రటేరియట్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఇవన్నీ 2018 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసినటువంటి పరిస్థితి. 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత అది వెనకబడిపోవటం, మళ్ళీ 2024 మన గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి దాదాపు 2,500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ కానీ, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒకే చోట ఉండే విధంగా ఒక గేటెడ్ కమ్యూనిటీస్లో మోడర్న్ ఫెసిలిటీస్తో ఎలా ఉంటాయో, గ్రీన్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఉండే విధంగా, అధునాతనమైనటువంటి కమ్యూనిటీ హాల్స్ ఈ విధంగా ఉండే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో తయారు చేసినటువంటి DPR ఇది. దీనికి అనుగుణంగా ఈ రోజున అంటే ఇందులో 2 ఉన్నాయి. ఒకటి ఆఫీస్ వచ్చి 2 టవర్స్ దాదాపు 1,300 కోట్ల రూపాయలు, 23 లక్షల స్క్వేర్ ఫీట్, 5 ఎకరాల్లో. ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్ టు 8,000 పీపుల్ని ఇది అకామిడేట్ చేయగలదు ఆఫీస్ స్పేస్. అదేవిధంగా 1,800 కార్ పార్కింగ్ వచ్చేటువంటి పరిస్థితి. రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్